హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్గా రియల్మీ 3 Pro కొన్నాను. అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఒకసారి నేను కూడా మొబైల్ రీసెంట్గా వాడాక దాని గురించి రివ్యూ ఇద్దామని వెయిట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైల్ ఫర్ అవర్ ఛానల్. ది బెస్ట్ థింగ్ ఫర్ దిస్ మొబైల్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. అండ్ ఇంకో విషయం, దీనికి మనకి ఫాస్ట్ ఛార్జ్ ఇస్తున్నారు. నేను ఛార్జింగ్ పెట్టి చూసాను, 3-4 టైమ్స్ పెట్టాను. అప్రాక్సిమేట్గా 150 to 1 అవర్ లోపు, 50 minutes to 1 అవర్ లోపు ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ ఫోన్ కూడా ఎలాంటి హీట్ అవ్వట్లేదు, సూపర్ ఫాస్ట్గా వర్క్ చేస్తుంది ఫాస్ట్ ఛార్జర్. అండ్ లెట్స్ హ్యావ్ ఎ లుక్. దిస్ ఈస్ మన మొబైల్ రియల్మీ 3. కెమెరా మాత్రం సూపర్గా ఉందండి. మనకు తెలుసు, ఫ్రంట్ గొరిల్లా గ్లాస్, బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ ఇచ్చాడు మనకి. అండ్ విత్ గ్రిడ్డింగ్ ఫినిషింగ్ కూడా మనకి కర్వ్స్లో ఇచ్చారు, మీకు కనిపిస్తుంది. ఫినిషింగ్ కూడా, లుక్ కూడా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ లేదు. గ్లాస్ లేకపోవడం చాలా బెస్ట్, ఎందుకంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ఉంటే మనకి గ్లాస్ అనేది మెయిన్ థింగ్ ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ కాదు. సో మనకి మన ఫోన్ మొబైల్లో జనరేట్ అయిన హీట్ అనేది బయటికి వెళ్ళాలంటే మీకు బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ ఉండడమే కరెక్ట్ పని. ఫోన్ కూడా నేను వాడి చూసాను, అసలుకి హీట్ అవ్వట్లేదు. గేమ్స్ ఆడినా కూడా హీట్ అవ్వట్లేదు ఫోన్. అండ్ ఫోన్ సిగ్నల్స్కి వచ్చేసరికి సేమ్ నా పాత మొబైల్లో ఎక్కడ ఏ ప్లేస్లో ఎంత సిగ్నల్స్ చూపించిందో ఇందులో కూడా సేమ్ అంతే చూపిస్తుంది. ఒక విధంగా బెస్టే, కాకపోతే జనరల్గా పెద్ద ఫోన్లు అనేవి ఎక్కువ సిగ్నల్స్ తీసుకుంటాయి అనేది తెలుసు మనకి. ఇది మాత్రం సేమ్ మన నార్మల్ నా ఓల్డ్ మొబైల్లో ఎలా ఉంటుందో సిగ్నల్స్ అలానే తీసుకుంటుంది, ఎక్కువ ఏం చూపించట్లేదు. బెస్ట్ ఒక విధంగా, మనకి రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఉండదు, చాలా తక్కువ రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. అసలు ఫోన్ హీట్ కావడం అయితే నేను ఇంతవరకు చూడలేదు. నేను 4G యూజ్ చేస్తున్నాను అండ్ ఇంతవరకు ఏం హీట్ కాలేదు. అండ్ కెమెరా విషయానికి వస్తే మనకి ఫ్రంట్ 25 MP ఇచ్చాడు, చాలా సూపర్గా ఉంది ఫ్రంట్. అండ్ నేను బ్యాక్ కూడా మీకు పిక్స్ చూపిస్తాను, బ్యాక్ కూడా చాలా సూపర్గా ఉంది. ఇవి రేర్ కెమెరాతో తీసిన పిక్స్, కాకపోతే సూపర్ క్వాలిటీ. చాలా సూపర్గా వచ్చాయి. ఇంకో పిక్ కూడా చూపిస్తాను. ఎంత క్లారిటీ అంటే అంత క్లారిటీగా వచ్చాయి. రేర్ కెమెరాని సూపర్గా వచ్చాయి. వేరే పిక్స్ కూడా చూపిస్తాను. కొంచెం మనకి పిక్స్లో వామ్ ఉంది, కానీ మనకి అప్డేట్లో తీసేసారు వాటిని. మనకి సూపర్గా అంటే సూపర్గా వస్తున్నాయి పిక్స్. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది, చాలా మనకి నైట్ మోడ్ కెమెరా కూడా ఇచ్చారు ఇందులో. అసలు ఇది రేర్ కెమెరాని ఎంత వస్తుందంటే ఫ్రంట్ ఇంకా 25 పిక్సెల్, 25 పిక్సెల్ కాబట్టి అది ఇంకా చాలా బాగా వస్తుంది. ఇంకా మనకి మొబైల్లో 2 పాస్వర్డ్ ఫీచర్స్ ఇచ్చారు, ఒకటి ఫేస్ అన్లాక్, ఇంకోటి ఫింగర్ ప్రింట్ అన్లాక్. ఫింగర్ ప్రింట్ మాకు బాగా పనిచేస్తుంది. అండ్ బెటర్ టు డు నాట్ యూజ్ ది ఫేస్ లాక్. మనకి సెక్యూరిటీ పరంగా ఫేస్ అన్లాక్ కంటే ఫింగర్ ప్రింట్ అన్లాక్ సేఫ్. ఇంకా దానికంటే మనకి పాస్వర్డ్ ఇంకా బెటర్. పాస్వర్డ్ అయితే ఫుల్ సెక్యూర్, మీకు ఎలా ఇష్టం ఉంటే అలా యూజ్ చేయండి. ఇంకా మనకి కంపెనీ వాళ్ళే దీనికి ఆల్రెడీ స్క్రీన్ కార్డ్ కూడా ఇచ్చారు. అండ్ మనకి బ్యాక్ పౌచ్ కూడా ఇచ్చారు, మీరు అన్బాక్స్ వీడియోలో చూసి ఉండొచ్చు. బ్యాక్ పౌచ్ కూడా ఇచ్చారు వాళ్ళు, విత్ చార్జర్ కూడా మనకి ఓపెన్ క్లోజ్ ఉంది సిస్టమ్. ఇలా మనకి ఓపెన్ క్లోజ్ ఇచ్చారు, మనకి ఎలాంటి వాటర్లో పడిన బై మిస్టేక్లో వెళ్ళకుండా, ఎందుకంటే డైరెక్ట్ బ్యాటరీ కనెక్షన్ ఉంటుంది కాబట్టి సేఫ్టీ కోసం ఇచ్చారు. అండ్ మనకి ఇందులో సింగిల్ స్పీకర్ ఉంది, కానీ వాల్యూమ్ మాత్రం సూపర్గా ఉంది. సింగిల్ స్పీకర్ ఒకటి ఇచ్చారు మనకి. ఇది మనకి ఫుల్ వాల్యూమ్లో తగ్గిస్తాను. ఇక ఫోన్ డిస్ప్లే మాత్రం చాలా స్మూత్గా ఉందండి.
మనం ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ మనకి కాంటాక్ట్స్లో కూడా మర్జ్ కాంటాక్ట్స్, డూప్లికేట్ కాంటాక్ట్స్ ఇలా చాలా ఫీచర్స్ ఇచ్చారు మనకి. బయట కూడా సెర్చ్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఆల్ఫాబెట్స్తోని. ఇలా మనం ఎన్ని యాప్స్ వేసుకున్నా అన్ని యాప్స్ చూసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో స్పెషల్గా యాప్స్ కూడా ఇచ్చారు. గేమ్ స్పేస్ ఎంత ఉంది, ర్యామ్ ఎంత ఉంది, ఫ్రీ ఉంది చూసుకోనికి. మనకి అండ్ క్లోన్ ఫోన్ అండ్ స్టోరేజ్ ఏమైనా ఓల్డ్ ఫోన్ నుంచి తెచ్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఆండ్రాయిడ్ అండ్ న్యూ ఫోన్ ఇలా మనం చూసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ మీకు తెలుసు దీని స్పెసిఫికేషన్స్ 6GB ర్యామ్ అండ్ 128GB ROM అండ్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్. ఇవన్నీ మనకు తెలుసు. 2.2 GHz ప్రాసెసర్. అండ్ మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే 45 mAh, 4045 mAh సూపర్గా ఉంది, చాలా బాగా వస్తుంది బ్యాటరీ. అండ్ గ్రాఫిక్స్, గేమ్స్ ఆడేటప్పుడు గ్రాఫిక్స్ మాత్రం సూపర్గా లోడ్ అవుతుందండి. మనకి మిగతా ఫోన్ల కంటే, అన్ని ఫోన్స్ కంటే ఇది చాలా గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగుంది. రెడ్మీ నోట్ 7 Pro కంటే కూడా. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఎలాంటి ఆప్టిమైజేషన్స్ లేవు, చాలా బాగా వస్తున్నాయి గేమ్స్ కూడా. అండ్ మా ఛానల్కి లైక్ కొట్టండి. మీరు న్యూ సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ మొబైల్స్తోని ప్రతి ఒక్కటి నేను అప్డేట్ చేస్తుంటాను. ఇప్పుడు మటుకైతే ఫోన్ సూపర్ ఫోన్. మనకి 70,000 కాస్ట్లో 128GB ROMతో ది బెస్ట్ ఫోన్ ఐ థింక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ న్యూ సబ్స్క్రైబర్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ బటన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు లైక్ చేస్తూ ఉంటే మాకు వీడియోస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ప్లీజ్. అండ్ ఈ మొబైల్స్లో మనకి కెమెరా ఫీచర్స్ కానీ కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వచ్చాయి. మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ కనబడగానే మ్యాక్సిమం ఈ న్యూ ఫోన్ కొనగానే అప్డేట్ చేసుకోండి న్యూ వర్షన్ని. కెమెరాలో కూడా కొన్ని పిక్స్ వామ్ వచ్చేవి కూడా కొంచెం అప్డేట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.